నువ్వు అసలు నిజమైన డాక్టరేనా? నిన్ను నమ్మే కదా నా కూతురు నీ దగ్గర ట్రీట్మెంట్ కి తీసుకొచ్చాను. కోపడకండి, కాస్త నిదానంగా మాట్లాడండి. నిదానంగా ఎలా మాట్లాడమంటావయ్యా? ఆపరేషన్ చేస్తే నత్తి నయం అవుతాన్నారు. నత్తిగా మాట్లాడినా నా కూతురు బానే మాట్లాడేదయ్యా. ఆపరేషన్ చేసి నా కూతుర్ని మూగదాని చేసావు కదా. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా ఎలా ప్రశాంతంగా మాట్లాడమంటావయ్యా? ఇదిగో, జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు ఖర్చు పెట్టిన దానికంటే 5 లక్షలు ఎక్కువ ఇచ్చాను. ఈ విషయాన్ని పెద్ద చేయకుండా దయచేసి ఇంతటితో వదిలే ప్లీజ్. సార్ వీడే సార్. మేడం, ఎవరు మేడం మీరు? వాడు మా అబ్బాయి సార్. బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నాడు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు డాక్టర్ ఎవరు, హాస్పిటల్ జెన్యూనిటీ ఏమిటి, వీటి గురించి ఎంక్వైరీ చేయరా? కొంచెం లేట్ అయి ఉంటే మీ అబ్బాయి జీవితమే నాశనం అయిపోయింది. పెద్ద తప్పు చేశాను దీపా. అదే ఏం జరగలేదు కదే, దాని గురించి ఎందుకు ఫీల్ అవుతున్నావు? సీను బాగా మాట్లాడాలని ఇలా చేశాను, కానీ ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు. నేను ఒక సజెషన్ ఇస్తాను, వింటావా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నత్తి ప్రాబ్లం ఉన్న వారికి మెడిసిన్ ఇచ్చో లేదా ఆపరేషన్ చేసో క్యూర్ చేయడం ఇంపాసిబుల్. దీనికోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టడం, టైం స్పెండ్ చేయడం అంతా టోటలీ వేస్ట్. ఆ అబ్బాయి తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకుని మాట్లాడితేనే వాడు బాగా మాట్లాడగలడు. మనం చేయాల్సింది ఏంటంటే ముందు వాడిని మాట్లాడనివ్వాలి. వాడు మాట్లాడేది ఓపిగా మనం వినాలి. వైద్యశాస్త్రం ఏమంటుందో తెలుసా? నత్తి ఉన్న వాళ్ళకి మాట్లాడడం అనేది పెద్ద సమస్య కాదు, వినేవాళ్ళదే సమస్య అట. మనం చూపించే శ్రద్ధే వాళ్ళకి మాట్లాడాలన్న కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మందు బయట కాదు, వాడి మనసులోనే ఉంది. ఈరోజు 48వ రోజు. ఇదే నా చివరి రోజు. సారీ రా సీను. ఇటు చూడు, ఇక్కడి నుంచి నువ్వు ఏం మాట్లాడాలన్నా ధైర్యంగా నువ్వు నాతో మాట్లాడు, నేను వింటాను. రే, అమ్మ ఏం చేసినా నువ్వు మంచి కోసమే చేస్తుందిరా. నన్నెవరు చేయకూడదు అనుకున్నావే, కానీ నువ్వు మాట ఎప్పుడన్నావు? నేను మాట్లాడితేనే 10 ఆప్షన్లు ఇస్తావు. బ్రెడ్ ఉంది, పపాయా ఉంది, బనానా ఉంది, బిస్కెట్ ఉంది. టెల్ మీ వాట్ యు వాంట్. కానీ అబోధం నేను మాట్లాడించింది. నా మాటలు మొత్తాన్ని శ్రద్ధగా వింటుంది. ఒకే ఒకసారి కాంపిటీషన్ లో వాడాను,
నాతో ప్రేమగా ఉన్న భూతాన్ని దాన్ని దూరం చేసేదా కదమ్మా. సీను సీను లోకానికి వెళ్ళిపో. నేను చెప్పేస్తాను. సీను నీకు నత్తి పోయిందిరా. చనిపోయిన వారిని బతికించకూడదు, కాలాన్ని ఆపకూడదు, మనోవ్యాధుల్ని నయం చేయకూడదు. ఈ నియమాల్ని ఉల్లంఘిస్తే బ్రహ్మదోషానికి గురై నేను మరణిస్తాను.
కన్నీరు కార్చకూడదు. సంతోషంగా మాత్రమే ఉండాలి.